స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మరియు బి స్క్వేర్ మైనస్ ఏబి యొక్క మూడవ నిష్పత్తిని కనుగొనండి. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ మైనస్ ఏబి. సపోజ్ రెండు సంఖ్యలు ఏ కామా బి అనే రెండు సంఖ్యల మూడవ నిష్పత్తి. మూడవ నిష్పత్తి యొక్క సూత్రం వచ్చేసి సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఇది రెండు సంఖ్యల యొక్క మూడవ నిష్పత్తి కనుగొనాలంటే, ఒకవేళ నాలుగవ నిష్పత్తి అంటే ఏ కామా బి కామా సి యొక్క నాలుగవ నిష్పత్తి అని అడిగితే, నాలుగవ నిష్పత్తి అని అడిగితే దీని ఫార్ములా ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, రెండు సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క మూడవ నిష్పత్తిని అడుగుతుండు. అంటే మనకి ఏమి ఇచ్చాడు, ఏ కామా బి ఇచ్చిండు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. కామా బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి స్క్వేర్ మైనస్ ఏబి అవుతుంది. ఈ వాల్యూస్ని ఇందులో ప్రతిక్షేపించండి. సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ మైనస్ ఏబి హోల్ స్క్వేర్ బై ఏ అంటే ఎంత, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. చూడండి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందిగా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా. ఇది సేమ్ అలానే ఉందిగా. దీన్ని ఇలా రాసుకుంటే బి స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే బి పవర్ 4 మైనస్ ఇది వచ్చేసి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏబి కదా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2ab. ఏ అంటే బి స్క్వేర్, 2b స్క్వేర్, ఏబి అంటే ఏబి బై ఇది ఎలా ఉంది, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉందిగా. ఇది ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇలా రాసుకోవచ్చు కదా. అంటే బి ప్లస్ ఏ బి మైనస్ ఏ అవుతుంది. చూడండి, ఇందులో ఏం కామన్గా వస్తుంది, అన్నిట్లలో బి అనేది కామన్గా ఉంది అంటే బి స్క్వేర్ కామన్గా వస్తుంది. బి స్క్వేర్ కామన్గా తీస్తే ఏమవుతుంది, బి స్క్వేర్ ప్లస్ ఇది కామన్ వచ్చేస్తుంది అంటే ఏ స్క్వేర్ మిగులుతుంది మైనస్ ఇక్కడ బి స్క్వేర్ పోతుంది అంటే 2ab బై ఇది బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, బి ప్లస్ ఏ బి మైనస్ ఏ అవుతుంది. ఇది ఇక్కడ ఏమవుతుంది, బి స్క్వేర్ అలానే ఉంటుంది. ఇది ఎలా ఉన్నది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఈ ఫార్ములా ఉంది అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చుగా. బి మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఎందుకంటే బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ab కాబట్టి ఇది ఇలా రాసినాం బై బి ప్లస్ ఏ బి మైనస్ ఏ. ఇక్కడ బి మైనస్ ఏకి ఇక్కడ స్క్వేర్కి ఒకదానికి క్యాన్సల్, ఇంకేం మిగులుతుంది, బి స్క్వేర్ బి మైనస్ ఏ బై బి ప్లస్ ఏ. రెండు సంఖ్యలు ఏ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మరియు బి స్క్వేర్ మైనస్ ఏబి యొక్క థర్డ్ ప్రపోర్షనల్ ఏమవుతుంది, బి స్క్వేర్ ఆఫ్ బి మైనస్ ఏ బై బి ప్లస్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఒక నిర్దిష్ట మొత్తం 3.5 సంవత్సరాలలో 10,257 మరియు 5 సంవత్సరాలలో 11,310 అవుతుంది. 4/2/3 సంవత్సరాలకు అదే వడ్డీ రేటుతో 8,400 మొత్తంపై బారు వడ్డీ ఎంత. చూడండి, ఏమంటున్నాడు, 3.5 సంవత్సరాలలో 10,257 అయిందంట మరియు 5 సంవత్సరాల్లో 11,310 అయ్యిందంట. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది, 1.5 year. 1.5 year అంటే 1.5 yearsలో ఎంత 1.5 yearsలో మనకి ఎంత పెరిగింది చూద్దాం. 11,310 10,257 3 ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది కాబట్టి
మళ్ళీ తీసుకుంటే 10 ఇట్లకి 5 పోతే 5, 2 2 పోతే 0 1, అంటే 1053 అనేది పెరిగింది. 1.5 సంవత్సరాల్లో 1053 అనేది పెరిగింది. అయితే మనకు ఏం కావాలి, సంవత్సరాన్ని ఈ 1.5 ఇయర్స్లో 1053 పెరిగితే ఈ 3 సంవత్సరాల్లో ఎంత పెరిగింది అనేది కావాలి. అప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో పెరిగిన దాన్ని ఇందులోకి వెళ్ళి చేస్తే మనకు అసలు వస్తుంది. అసలు వస్తేనే కదా మనకి ఎంత సంవత్సరానికి ఎంత పెరుగుతుంది, ఎంత వడ్డీ శాతం అనేది తెలుస్తుంది. అయితే 1.5 సంవత్సరాల్లో 1053 పెరిగింది. అయితే 3.5 సంవత్సరాలు అంటే 3.5 రాసుకోవచ్చుగా. 3.5 సంవత్సరాల్లో ఎంత పెరిగింది, క్రాస్ మల్టిప్లై చేస్తే 3.5 ఇంటూ 1053/1.5. చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ పాయింట్కి పోతే 35 ఇంటూ 1053/15గా రాసుకోవచ్చు కదా. పాయింట్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏమొస్తుంది, 5 ఏట్ల 35, 5 మూల 3 ఒకట్ల 3 ముళ్ళ 9, 10 ఇట్ల నుంచి 9 ఒకటి మిగులుతుంది. ఇక్కడ 5 15 అంటే 3 5ల 15, 3 ఒకట్ల 3, ఎంత మిగిలింది 7 ఇంటూ 351 ఎంత అవుతుంది, అది 7 ఒకట్ల 7, 7 5ల 35, 7 3 21, ఇక్కడ 3 24. అంటే ఈ 3.5 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీ ఎంత, 2457. ఇప్పుడు మనకు అసలు కావాలి. అసలు కావాలంటే ఈ మొత్తంలోకి వెళ్ళి ఈ వడ్డీని తీసేస్తే మనకు అసలు వస్తుంది కదా. అసలు వచ్చేసి 10,257 మైనస్ 2,457 తీసేసి ఎంత అవుతుంది, 10,257కి వెళ్ళి 2,457 తీసేస్తే 7 7 0 0, 12 వెళ్ళి 4 పోతే 8, 9 వెళ్ళి 2 పోతే 7, 7,800. అసలు అనేది ఎంత అవుతుంది, 7,800 అనేది అసలు అవుతుంది. అయితే మనకి ఇది 3.5 సంవత్సరాల్లో పెరిగింది కదా. అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది, ఇది 3.5 సంవత్సరాల్లో పెరిగితే మనకు సంవత్సరానికి ఎంత అవుతుందో తెలిస్తే వడ్డీ రేటు తెలుస్తుంది. సపోజ్ చూడండి, ఇది 3.5 సంవత్సరాల్లో 2,457 అనేది 3.5 ఇయర్స్లో పెరిగింది. అయితే మనకేం కావాలి, 1 ఇయర్కి ఎంత పెరుగుతుందో కావాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 2457 ఇంటూ 1/3.5. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2457 ఇంటూ 10/35 రాసుకోవచ్చు కదా. 5 2 5 ఏళ్ళ 7 3 21, ఇంకా 3 మిగులుతుంది. 7 5 35, 1 మిగులుతుంది. 7 5 35, 7 మిగులుతుంది. 7 1 7, అంటే 351 ఇంటూ 2 ఎంత, 702. ఇది అనేది వడ్డీ సంవత్సరానికి ఇంత పెరుగుతున్నది. సంవత్సరానికి ఇది పెరిగితే ఇది అసలు మీద ఇంత పెరుగుతుందంటే ఎంత శాతం కనుక్కోవాలి. అప్పుడు అసలు అనేది మనకి ఏమవుతుంది, 100% అవుతుంది. 7,800 అనేది 100% అయితే 702 ఎంత శాతం, క్రాస్ మల్టిప్లై చేస్తే 702 ఇంటూ 100/7,800, 2 zeros 2 zeros, 78 ఒకట్ల 78 9. అంటే వడ్డీ శాతం ఎంత, వడ్డీ శాతం వచ్చేసి 9%. అయితే వడ్డీ శాతం 9. అయితే ఆ 9%కి 4/2/3 సంవత్సరాల్లో 8,400పై బారు వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 4 సంవత్సరానికి 9 అంటే 4 × 9 36%, ప్లస్ 2/3 అంటే 3 పార్ట్స్కి సంవత్సరం అయితే 2 పార్ట్స్కి ఎంత అవుతుంది,
3 పార్ట్స్కి 12 నెలలు, అంటే 2 పార్ట్స్కి వచ్చేసి 8 నెలలు అవుతుంది. అలానే సంవత్సరానికి 9%, అంటే 3 పార్ట్స్కి 9% అయితే 2 పార్ట్స్కి 6% అవుతుంది. అప్పుడు టోటల్ ఎంత శాతం అవుతుంది? 42% అవుతుంది. ఇప్పుడు మనకు 8,400 మీద 42% ఎంతనో కనుక్కుంటే వడ్డీ అనేది వస్తుంది. 8,400 అనేది 100% అయితే 42% వడ్డీ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 42 ఇంటూ 84 100/100, 2 zeros 2 zeros క్యాన్సల్. ఎంత మిగులుతుంది? 42 ఇంటూ 84. దాన్ని మల్టిప్లై చేస్తే 84 ఇంటూ 42, 2 నల్ల 8, 8 2 16, 4 నల్ల 16, 4 ఇంపుల 32, ఇక్కడ ఒకటి 33, 8 2. వడ్డీ వచ్చేసి ఎంత అవుతుంది? వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 3,528 అనేది వడ్డీ అవుతుంది. దేని మీద? 8,400 మీద 4/2/3 సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుతుంది? 3,528 అనేది వడ్డీ అవుతుంది. ఇదే ప్రాబ్లమ్ని డైరెక్ట్గా, అంటే ఇంత పెద్ద ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాలి అనుకుంటే మాత్రం చూడండి, ఇంత పెద్దగా వేస్తే టైం అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా పెట్టాలో చూడండి. 4/2/3 సంవత్సరాలకు అన్నాడు కదా, అంటే మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది ఈ వాల్యూ తోటి డివైడ్ అయ్యేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? అది 3,528 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 3 నల్ల 12 ప్లస్ 2 14/3. ఈ వాల్యూ అనేది రివర్స్ అవుతున్నది. అప్పుడు ఏమవుతుంది? 3/14 అవుతుంది. అంటే ఇది అసలుకి ఇంటూ అయి ఈ 14తో డివైడ్ అయ్యేది ఆన్సర్ అవుతుంది. 14తో డివైడ్ అయ్యేది ఆప్షన్లో ఇచ్చిన దాంట్లో 14వ టేబుల్ తోటి డివైడ్ అయ్యేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. చూడండి, ఇది ఆన్సర్. దీన్ని 14తో డివైడ్ చేద్దాం. 14 1 14 2 28, 7 మిగులుతుంది. 7 ఇక్కడ 2 72, అంటే 14 5 70, ఇంకా 2 ఇక్కడ 8 28, 14 2 28. అంటే ఆన్సర్ అనేది మనకు 14తో డివైడ్ అయ్యేది ఆన్సర్ అవుతుంది. చూడండి, 256 పవర్ 1/2 మైనస్ 1331 పవర్ 1/3 ప్లస్ 23 ఇంటూ 13 విలువ ఎంత? చూడండి, ఏమిచ్చిండు? 256 పవర్ వచ్చేసి 1/2 మైనస్ 1331 పవర్ వచ్చేసి 1/3 ప్లస్ 23 ఇంటూ 13. అయితే 256 అనేది మనకు దేని యొక్క స్క్వేరు? 16 యొక్క స్క్వేరు. అంటే ఏమని రాసుకోవచ్చు? 16 పవర్ 2 ఇంటూ 1/2గా రాసుకోవచ్చు కదా. మైనస్ 1331 అంటే దేని యొక్క ఘాతం? 11 క్యూబ్ కదా. 11 క్యూబ్ అంటే 11 క్యూబ్ ఇంటూ 1/3 ప్లస్ 23 ఇంటూ 13. ఇక్కడ 3కి 2కు 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? 16 పవర్ 1 అంటే 16, 11 పవర్ 1 అంటే 11 ప్లస్ 23 ఇంటూ 13 ఎంత? 23 ఇంటూ 13 ముల్ల 9, 3 2 6, 1 3 3, 1 2 2, ఎంత? 299 ప్లస్ 299. 16 వెళ్ళి మైనస్ 11 పోతే ఎంత? 5 ప్లస్ 299 ఎంత? 304. దీని యొక్క వాల్యూ వచ్చేసి 304. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లాభం దాని కొన్న ధర కంటే 70% తక్కువగా ఉంటే అమ్మకపు ధర మరియు ధరల నిష్పత్తిని కనుగొనండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 70% లెస్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. చూడండి, కొన్న ధర అనేది ఎప్పుడైనా మనకు 100%కి సమానం. మనం కొన్న ధర ఎప్పుడైనా మనకు 100%తో సమానం.
అయితే ఏమంటున్నాడు, లాభం దానికి కొన్న ధర కంటే 70% తక్కువగా ఉంటే, లాభం అనేది కొన్న ధర కంటే 70% తక్కువగా ఉంటే అమ్మకపు ధర మరియు ధరల నిష్పత్తిని కనుగొనండి. అంటే వచ్చిన లాభం అనేది దీనికంటే 70% తక్కువగా ఉందంట. సపోజ్ ఈ 100 అనేది 100% అయితే 70% తక్కువ అంటే ఎంత ఉన్నట్టు లాభం? 30% కదా. 30% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 30 × 100/100 అంటే 30%. లాభం అనేది ఎంత అవుతుంది? 30% అవుతుంది, అంతే కదా. కొన్న ధర కంటే లాభం అనేది 70% తక్కువ అంట. ఇప్పుడు కొన్న ధర ఎప్పుడే కానీ 100%, ఇందులో 70% తక్కువ అంటే ఎంత శాతం అంటే 30%. 30% అనేది లాభం. అయితే అమ్మకపు ధర అప్పుడు ఏమవుతుంది? అమ్మకపు ధర వచ్చేసి ఏముంటుంది? కొన్న ధర ప్లస్ లాభం వస్తే ప్లస్ లాభం, ఒకవేళ నష్టం వస్తే మైనస్ నష్టం. ఇప్పుడు కొన్న ధర ఎంత? 100 ప్లస్ లాభం 30%, టోటల్ ఎంత? 130%. ఇదేంటి? అమ్మకపు ధర. అయితే మనం ఏం కనుక్కున్నాడు? అమ్మకపు ధర మరియు ధరల నిష్పత్తి కనుక్కున్నాడు. చూడండి ఏం కనుక్కున్నాడు? అమ్మకపు ధర ఈస్ట్ ధర నిష్పత్తి. అమ్మకపు ధర వచ్చేసి ఎంత? 130. ధర ఎంత? 100. క్యాన్సిలేషన్ చేస్తే 13:10 అనేది ఆన్సర్ అవుతుంది. అమ్మకపు ధర కొన్న ధర నిష్పత్తి ఎంత? 13:10. క్రింది చతుర్భుజ బహుపది x² - 2x - 15 మూలాలను కనుక్కోనండి. చూడండి గ్రూప్ డిలో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇలా ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఒక క్వశ్చన్. ఇది x² - 2x - 15 యొక్క మూలాలు. చూడండి దీన్ని ఎలా రాస్తున్నాను? x² దీన్ని ఎలా రాస్తున్నా అంటే -5x + 3x - 15 = 0. చూడండి ఇది తీసివేస్తే ఏమవుతుంది? మళ్ళీ -2x వస్తుంది కదా, అంటే రాసుకోవచ్చు కదా. ఎప్పుడే కానీ ఈ మధ్యలో వాల్యూని ప్లస్ చేసినా తీసేసినా ఇక్కడ ఉన్నది రావాలి. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 5 × 15, ఇలా ఇంటూ చేస్తేనేమో ఇక్కడ స్థిర వాల్యూ రావాలి. ప్లస్ ఆర్ మైనస్ చేస్తే ఈ వాల్యూ రావాలి. అలా వచ్చే విధంగా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? -5x + 3x - 2x అవుతుంది. 5 × 15. చూడండి ఇందులో నుంచి ఏం కామన్గా వస్తుంది? రెండిట్లో x కామన్గా వస్తుంది. x కామన్గా తీస్తే x - 5. ఇందులో ఏం కామన్ వస్తుంది? 3 కామన్ వస్తుంది. ప్లస్ 3 కామన్ తీస్తే x - 5. 3 × x 3x 3 × 5 15 = 0. ఈ రెండిట్లో ఏం కామన్గా వస్తుంది? x - 5 అనేది కామన్గా వస్తుంది. x - 5 కామన్గా తీస్తే x + 3 = 0. అప్పుడు x ఏమేమి వస్తాయి? x 1, x - 5 = 0, x + 3 = 0. అప్పుడు ఏమవుతుంది? x ఇక్కడ -5 వస్తే +5, x ఇక్కడ +3 అనేది -3 అవుతుంది. అప్పుడు x యొక్క మూలాలు ఏమవుతాయి? x యొక్క మూలాలు వచ్చేసి +5, -3. x యొక్క మూలాలు ఏంటివి? +5, -3 అనేవి అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 210 మీటర్ల పొడవైన 2 రైళ్లు ఒక స్తంభాన్ని దాటడానికి వరుసగా 10 సెకండ్లు మరియు 10.5 సెకండ్స్ పడుతుంది. అయినా ఎంత సమయంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న ఆ రైళ్లు ఒకటినొకటి దాటుకుంటాయి? చూడండి డిస్టెన్స్, టైం, స్పీడ్. అయితే మనకు ఒక్కొక్క రైలు వేగం ఎంత కనుక్కోవాలి. ఒక్కొక్క రైలు యొక్క వేగం అనేది
ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ రైలు స్తంభాన్ని దాటుతుంది అన్నాడు. అంటే ఒక రైలు స్తంభాన్ని దాటితే ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది రైలు యొక్క పొడవే అవుతుంది. డిస్టెన్స్ అనేది రైలు యొక్క పొడవు అవుతుంది స్తంభాన్ని దాటితే. అదే ఒకవేళ బ్రిడ్జిని కానీ ఈ బ్రిడ్జిని కానీ అది మరొక రైలుని దాటితే ఆ పొడవు అనేది ఆ బ్రిడ్జి పొడవు ప్లస్ రైలు పొడవు అవుతుంది. ఇప్పుడు సపోజు ఇది ఒక బ్రిడ్జి, ఈ బ్రిడ్జిని రైలు దాటుతుంది. అప్పుడు దీని పొడవు ఏమవుతుంది? ఈ రైలు పొడవు ప్లస్ బ్రిడ్జి పొడవు రెండు పొడవులు కలిపి డిస్టెన్స్ అవుతుంది. సపోజు ఒక రైలు మరొక రైలుని దాటుతుంది, ఎక్స్ అనే రైలు వై అనే రైలుని దాటుతుంది. అప్పుడు దీని యొక్క పొడవు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంతేగాని స్తంభాన్ని, కరెంటు పోల్ని, ఒక వ్యక్తిని కానీ దాటితే ఆ డిస్టెన్స్ అనేది రైలు యొక్క పొడవు అవుతుంది. ఫస్ట్ రైలు యొక్క వేగం యొక్క ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ అంటే ఎంత? 210 మీటర్లు బై డిస్టెన్స్ బై వేగం అంటే డిస్టెన్స్ బై టైం. టైం ఎంత? 10 సెకండ్లు అన్నాడు. క్యాన్సిలేషన్ చేస్తే ఈ సెకండ్స్ 21 మీటర్ పర్ సెకండ్. ఇది వచ్చేసి ఫస్ట్ రైల్ది. సెకండ్ రైలు వేగం వచ్చేసి ఇది కూడా స్తంభాన్నే దాటేది 210 మీటర్లు డిస్టెన్స్. టైం 10.5 సెకండ్స్. అంటే 10.5 1 10.5 2 0 అంటే 20 మీటర్ పర్ సెకండ్ దీని యొక్క వేగం వచ్చేసి. అయితే ఏమంటున్నాడు? ఆయన ఎంత సమయంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న ఆ రైలు ఒకటినొకటి దాటుకుంటాయి. వ్యతిరేక దిశలో ఒకటినొకటి అంటున్నాడు. అంటే మనం ఏమన్నా సమయం అడుగుతున్నాడు. కావలసిన సమయం. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడు. డిస్టెన్స్ బై స్పీడు. మనకు డిస్టెన్స్ ఏమవుతుంది? రైళ్ళు ఒకదాన్ని ఒకటి దాటుకుంటున్నాయంట. ఎప్పుడే కానీ ఒక రైలు మరొక రైలు అంటే వాటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది? రెండు రైళ్ళ యొక్క పొడవు అవుతుంది. రెండు రైళ్ళ యొక్క పొడవు ఎంత? ఒక్కొక్క రైలుది 210. అంటే రెండు రైళ్ళది వచ్చేసి 2 × 210 బై ఎప్పుడే కానీ రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తే రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణిస్తే వాటి యొక్క వేగాలు అనేవి మైనస్ చేయాలి. ఒకవేళ అవే రైళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణిస్తే వాటి యొక్క వేగాలు అనేది ఒకవేళ ఇది ఎక్స్ వేగంతో ఇది వై వేగంతో వెళ్తున్నాయి, రెండు ఒక్క దిశలో పోతే అప్పుడు ఏమవుతుంది? సాపేక్ష వేగం వచ్చేసి ఎక్స్ మైనస్ వై అవుతుంది. అదే రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ఒకటి ఎక్స్ వేగం ఒకటి వై వేగంతో పోతే వాటి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? వ్యతిరేక దిశలో అంటున్నాడు. రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో. అయితే రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ఒకదాన్నొకటి దాటుకోవాలి అంటున్నాడు. దాటుకోవడం అంటే ఇది 210 ఇది 210 అంటే 2 × 220 ఈ టోటల్ డిస్టెన్స్ని ఎంత సమయంలో దాటుతాయి అంటున్నాడు. టైం వచ్చేసి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి వచ్చింది 2 × 210. అయితే వాటి యొక్క వేగం కావాలి. స్పీడ్ ఎంత? ఒకటి 21 ఇంకోటి 20 అంటే 41 మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2 × 210 వచ్చేసి 420/41 అనేది అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 41 1 41 41 10 410 ఇంకెంత 10 మిగులుతుంది. 10 మిగిలితే పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 100 అవుతుంది. 100 అంటే 100 అనేది 41 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్లో పోతే 82 అవుతుంది. 100లో 82 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 18 ఉంటుంది. 18 అంటే మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 ఎంతలో పోతుంది? 41 4 164 పాయింట్ తర్వాత 2 డిజిట్ చాలు. ఎంత సమయం పడుతుంది? 10.24 సెకండ్స్.
రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ఒకటి దాటుకోనికి ఎంత సమయం పడుతుంది? 10.24 సెకండ్స్ పడుతుంది. చూడండి, ఎప్పుడే కానీ రెండు రైళ్ళ వేగాలు ఒకే దిశలో పోతే వాటి సగటు వేగం వచ్చేసి మైనస్ చేయాలి, వ్యతిరేక దిశలో పోతే మాత్రం ప్లస్ చేయాలి. అవే ఒక రైలు బ్రిడ్జిని దాటితే రైలు యొక్క డిస్టెన్స్ వచ్చేసి x+y అవుతుంది. బ్రిడ్జిని కానీ మరొక రైలు కానీ దాటితే అనేది వాటి యొక్క డిస్టెన్స్ అనేది రైలు యొక్క డిస్టెన్స్ ప్లస్ రైలు యొక్క పొడవు ప్లస్ బ్రిడ్జ్ యొక్క పొడవు అవుతుంది. ఇక్కడనేమో టూ ట్రైన్స్ కాబట్టి 2 ట్రైన్స్ యొక్క పొడవు అనేది వాటి యొక్క డిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ రైలు మనిషిని కానీ కరెంటు పోల్ని కానీ దాటితే మాత్రం ఆ రైలు యొక్క డిస్టెన్స్ అనేది రైలు యొక్క పొడవే టోటల్ డిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 12% మరియు 10% రెండు వరుస తగ్గింపులకు సమానమైన ఒకే తగ్గింపు ఎంత? చూడండి, మొదటగా వస్తువు యొక్క ధర 100%గా ఉంది. 100%గా ఉంది. ఎప్పుడే కానీ వస్తువు యొక్క ధరని మనం 100%గా తీసుకుంటాం. దాని మీద ఫస్ట్ అంటే 12% ఇచ్చినాడు డిస్కౌంట్. 12% తగ్గింపు ఇచ్చిన తర్వాత ఎంత అవుతుంది? 100లో 12% అంటే 12%. అంటే 100% నుంచి 12% తీసేస్తే ఎంత అవుతుంది? 88% అనేది అవుతుంది. 88% అవుతుంది. అయితే ఈ 88% మీద మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చినంట, మళ్ళీ 10% తగ్గింపు ఇచ్చినంట. 10% తగ్గింపు తర్వాత ఎంత అవుతుంది? దీని మీద 10% డిస్కౌంట్ అంటే 88లో ఇది 100% అయితే 10% ఎంత? ఇది 100% అయితే 10% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 88 × 100/10/100. 0కి 0 క్యాన్సల్. ఇక్కడ 0 తీసేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది, అంటే 8.8. 88లోకి వెళ్ళి -8.8 తీసేస్తే ఇది 10% తగ్గింపు తర్వాత అవుతుంది. అప్పుడు పోతే ఏమవుతుంది? 79.2 అనేది అవుతుంది. 79.2 అనేది 79.2కి 8.8 కలిపితే ఎంత అవుతుంది? 88% అవుతుంది. 10% తగ్గింపు ఇచ్చిన తర్వాత ఎంత అవుతుంది? 79.2. అంటే టోటల్ రెండు తగ్గింపుల తర్వాత సమానమైన ఒకే తగ్గింపు. ఈ రెండు తగ్గింపుల తర్వాత ఒకే తగ్గింపు ఎంత అంటున్నాడు అంటే చూడండి, ఫస్ట్ 100 ఉన్నది. 100% నుంచి 79.2% తీసేస్తే ఎంత అవుతుంది? 20.8% అవుతుంది. ఈ రెండు తగ్గింపుల బదులు డైరెక్ట్ 20.8% అనేది ఒకే తగ్గింపు అవుతుంది. చూడండి, మొదటగా ఫస్ట్ 100 రూపాయలు ఉన్నది, దాని మీద 12% డిస్కౌంట్ ఇచ్చిండు. 12% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది? 88 రూపీస్ అవుతుంది. 88 మీద మళ్ళీ 10% ఇచ్చిండు. 88లో 10% అంటే 8.8. 80 నుంచి 8.8 పోతే 79.2 అవుతుంది. అయితే ఫస్ట్ ఇచ్చిన 100 నుంచి 79.2 తీసేస్తే ఎంత వస్తుంది? 20.8. అంటే ఈ రెండు డిస్కౌంట్లకు సమానమైనది ఎంత? 20.8% అనేది ఈ రెండు డిస్కౌంట్లకు సమానం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 20 మంది మహిళలు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే పురుషుడు మరియు మహిళల సామర్థ్యం యొక్క నిష్పత్తి కనుగొనండి. చూడండి, 20 మంది మహిళలు ఎన్ని రోజుల్లో? 16 రోజుల్లో అంట ఒక పనిని పూర్తి చేస్తారంట. అదే పనిని 16 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేస్తారంట?
15 రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. చూడండి ఇక్కడ 16కి క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది? 20 మంది మహిళలు = పురుషులు ఇంటూ 15 ఇంటూ పురుషులు. మహిళల్ని ఇక్కడనే ఉంచండి, 20ని అక్కడ తీసుకెళ్ళండి. అంటే మహిళలు, పురుషులు ఇక్కడ వస్తే ఇక్కడ ఇంటూ చేసిన ఇక్కడ వస్తే బై పురుషులు = 15 ఇక్కడ 20 ఇంటూ చేసిన ఇక్కడ వస్తే బై అవుతుంది 20. క్యాన్సిలేషన్ చేస్తే 3/4. మనకి ఏమడుతున్నాడు? పురుషుడు మరియు మహిళల సామర్థ్యం. పురుషుడు ఈస్ట్ మహిళల సామర్థ్యం. మహిళల సామర్థ్యం యొక్క నిష్పత్తి. ఏమవుతుంది? పురుషుడిది ఎంత ఉంది? 4. మహిళలది వచ్చేసి 3. పురుషుడు యొక్క మహిళల సామర్థ్యం ఎంత? 4:3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుండి గ్రూప్ డిలో చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. 10% మరియు 5% వరుస రాయితీల తర్వాత ఒక వస్తువు 342కి విక్రయించబడింది. అయిన వస్తువు యొక్క అసలు ధర కనుక్కోండి. చూడండి, వస్తువు యొక్క అసలు ధర అనేది ఎప్పుడే కానీ 100%కి సమానం. అసలు ధర అనేది ఎప్పుడే కానీ 100%కి సమానం. అయితే ఏమంటున్నాడు? అసలు ధర మీద ఫస్ట్ మనకు 10% అనేది రాయితీ ఇచ్చినట్టు. రాయితీ అంటే డిస్కౌంట్. 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 10% డిస్కౌంట్ రాయితీ ఇచ్చిన తర్వాత 10% రాయితీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? 100లో 10% అంటే 10 కదా. 100% మైనస్ 10 అంటే 90%కి వస్తుంది. అయితే ఏం చేసిండు? మళ్ళీ 90% మీద 5% డిస్కౌంట్ ఇచ్చినంట. 90% మీద మళ్ళీ 5%, వరుసగా 5% రాయితీ ఇచ్చిన తర్వాత, మళ్ళీ 5% రాయితీ ఇచ్చిన తర్వాత 90లో 5% అంటే ఎంత? 90 అనేది 100%. అయితే ఇందులో 5% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 90 × 5/100. 0కి 0 క్యాన్సల్, 5 1 5 2 అంటే 9/2. 9/2 అంటే 4.5%. చూడండి, 90లో ఒక పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటే 10% అవుతుంది. 10% 9 అయితే 5% ఎంత? 4.5. ఇలా అయినా తీసుకోవచ్చు. అంటే మళ్ళీ 90 మీద మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చినట్టే ఎంత తగ్గింది? 4.5% అనేది తగ్గింది. 4.5% తగ్గితే అప్పుడు మనకి ఎంతకు వస్తుంది వస్తువు అనేది? 90 నుంచి 4.5 పోతే 85.5% అవుతుంది. 85.5% అనేది అవుతుంది. అయితే ఏమంటున్నాడు? దీన్ని ఈ రేటుకి అమ్మిండు. 10% 5% ఇచ్చినాక 342కి అమ్మిండంట. అంటే 85.5% వాల్యూ వచ్చేసి 342. అయితే మనకి ఏమంటున్నాడు? అసలు ధర ఎంత శాతం? 100%. 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి, 100 × 342/85.5. ఇక్కడ పాయింట్ పోవాలంటే పైన 0 పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే 100 × 3420/855. ఇక్కడ పాయింట్ తీసేసినాం కాబట్టి పైన 0 పెట్టుకున్నాం. క్యాన్సిలేషన్ చూడండి, 5 20లో 100, 5 1 5, 8 నుంచి 5 పోతే 3 మిగులుతుంది. ఇక్కడ 5 అంటే 5 ఏళ్ళ 35. ఇంకా 5 కాబట్టి 5 1 5, 171 1 171, 171 2 342, 0 ఉంది కాబట్టి 0. 20 × 20 ఎంత? 2 2 4, 2 0 2 0 అంటే 400. వస్తువు యొక్క అసలు ధర. వస్తువు యొక్క
అసలు ధర ఎంత 400 రూపీస్. వస్తువు యొక్క అసలు ధర వచ్చేసి 400 రూపీస్ అవుతుంది. చూడండి, ఎప్పుడే కానీ అసలు ధర అనేది 100%కి సమానం. 100% మీద ఫస్ట్ 10% రాయితీ ఇచ్చిండు. 10% రాయితీ అంటే 90 రూపాయలకు వస్తుంది. మళ్ళీ ఆ 90 మీద మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చినట్ట. 90 మీద 5% డిస్కౌంట్ అంటే ఎంత? 4.5% ఇచ్చినట్టు. 4.5 90 నుంచి 4.5 తీసేస్తే 85.5. ఈ రేట్కి అమ్మిండంట. అంటే 85.5 అనేది 342 అవుతుంది. అయితే మనకి ఏం అడిగిండు? అసలు ధర ఎంత అన్నాడు. అసలు ధర అనేది ఎంత శాతం? 100%. అయితే క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 400 అనేది అసలు ధర అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రవి అమిత్ను నీ వయసు ఎంత అని అడిగితే అప్పుడు 20 సంవత్సరాల తర్వాత నా వయసు 10 సంవత్సరాల క్రితం నా వయసు కంటే 10 రెట్లు ఉంటుందని అమిత్ బదులిచ్చాడు. అమిత్ ప్రస్తుత వయసు ఎంత? చూడండి, అమిత్ ప్రస్తుత వయసు కనుక్కో అన్నాడు కదా. అమిత్ యొక్క ప్రస్తుత వయసు అనేది ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనుకుందాం. అయితే 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 20 సంవత్సరాల తర్వాత అమిత్ వయస్సు ఎంత అవుతుంది? ప్రజెంట్ ఎంత? ఎక్స్ కాబట్టి 20 సంవత్సరాల తర్వాత ఎక్స్ ప్లస్ 20 అవుతుంది. అయితే 10 సంవత్సరాల క్రితం అన్నాడు. 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం వయసు ఎంత? క్రితం అంటే మైనస్ కదా, వెనక్కి కదా. ఎక్స్ మైనస్ 10. 10 సంవత్సరాల క్రితం వయసు ఎంత? ఎక్స్ మైనస్ 10. అయితే ఏమంటున్నాడు? 20 సంవత్సరాల తర్వాత నా వయసు 10 సంవత్సరాల క్రితం నా వయసు కంటే 10 రెట్లు అంటున్నాడు. అంటే ఈ రెండు వయసులని సమానం చేసుకుంటే ఎక్స్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20. ఏమన్నాడు? 20 సంవత్సరాల వయసు, ఈ వయసుకి 10 సంవత్సరాల క్రితం నా వయసు కంటే 10 రెట్లు, ఈ వయసు కంటే 10 రెట్లు ఇది ఎక్కువ అంటున్నాడు. అంటే దీనికి ఈ వయసుకి సమానం చేసుకోవాలంటే దీన్ని 10 తోటి ఇంటూ చేస్తే అయిపోతుంది కదా. ఈ 10 సంవత్సరాల క్రితం వయసు కంటే 20 సంవత్సరాల తర్వాత వయసుకి 10 రెట్లు అన్నాడు కాబట్టి ఇంటూ 10 చేసినాం. అప్పుడు ఏమవుతుంది? 10x మైనస్ 10 ఇంటూ ఎక్స్ 10x, 10 ఇంటూ 10 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20. ఎక్స్ని ఇక్కడ వచ్చి 100 అక్కడ తీసుకెళ్ళండి. 10x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 100. 10x ఈజ్ ఈక్వల్ టు 120 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10x నుంచి మైనస్ ఎక్స్ పోతే 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 120. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120/9 అవుతుంది. దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే 120/9 9 ఒకట్ల 9, ఇంకా 3 మిగులుతుంది. 3 అంటే 30, 9 మూల 27, మళ్ళీ 3 మిగులుతుంది 3 అట్లా 3 పోతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 13.3 సంవత్సరాలు. అంటే ఎక్స్ అంటే ఏంటిది? అమిత్ యొక్క ప్రస్తుత వయసే కదా. అమిత్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 13.3 సంవత్సరాలు. అమిత్ యొక్క ప్రస్తుత వయసు 13.3 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక ట్యాంక్ని కే పంపు 8 గంటల్లో నింపగలదు మరియు ఎల్ పంపు అదే ట్యాంక్ని 20 గంటల్లో నింపగలదు. కే మరియు ఎల్ రెండు కలిసి అదే ట్యాంక్ని ఎన్ని గంటలలో నింపగలవు? చూడండి, కే పంపు అనేది 8 గంటల్లో నింపుతుందంట. ఎల్ పంపు వచ్చేసి 20 గంటల్లో నింపుతుందంట. ఇప్పుడు మనకు టోటల్ ట్యాంక్ యొక్క పార్ట్స్ కావాలి. అయితే 8, 20 యొక్క ఎల్సిఎం ఏంటి? 40. చూడండి, 8, 20 యొక్క ఎల్సిఎం 2 4 10 2 2 5 5 2 10
10 2 20, 20 2 40. వీటి యొక్క ఎల్సిఎం 8 20 యొక్క ఎల్సిఎం 40. ఇది అనేది టోటల్ ట్యాంక్ యొక్క పార్ట్స్ అవుతుంది. ట్యాంక్కి టోటల్ పార్ట్స్ అవుతుంది. అయితే 8లో 40 ఎంతలో పోతుంది? 8 5లో 40, 20లో 2లో పోతుంది. ఇవి వాటి సామర్థ్యాలు. ఇవి వాటి యొక్క సామర్థ్యాలు. అంటే కే అనేది రోజుకి 5 పార్ట్స్ నింపుతుందంట. అలా నింపడం వల్ల 8 గంటకు 5 పార్ట్స్ నింపుతుందంట. కే అనేది గంటకు 5 పార్ట్స్ నింపుతుందంట. అందువల్ల ఈ 40 పార్ట్లు అనేది 8 గంటల్లో అయిపోతుంది. అయితే ఎల్ అనేది గంటకు 2 పార్ట్స్ నింపుతున్నది కాబట్టి టోటల్ వరకు 40 కాబట్టి 20 గంటల్లో అయిపోతుంది. అయితే ఏమంటున్నాడు? కే మరియు ఎల్ రెండు కలిసి అదే ట్యాంక్ని ఎన్ని గంటల్లో నింపగలవు? కే మరియు ఎల్ కలిసి గంటకు ఎన్ని పార్ట్స్ నింపుతాయి? ఇవి కే మరియు ఎల్ అనేవి. కే అనేవాడు 5 పార్ట్స్, ఎల్ అనేవాడు 2 పార్ట్స్. అంటే 5 + 2 = 7 పార్ట్స్ నింపుతారు. అయితే టోటల్ ట్యాంక్ని ఇద్దరు కలిసి ఎన్ని గంటల్లో నింపగలరని అడుగుతున్నాడు. టోటల్ ట్యాంక్ పార్ట్స్ ఎన్ని? 40 ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 40/7 అవర్స్. 7 అవర్స్లో ట్యాంక్ అనేది నింపుతారు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక సంఖ్య యొక్క 25% నుండి 70 తీసివేస్తే ఫలితం 20 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్య ఎంతో మనకు తెలియదు. అది మనకి ఎంత అవుతుంది? 100% అవుతుంది. అయితే ఏమంటున్నాడు? ఇందులో నుంచి 25% వాల్యూ, ఇందులో 25% వాల్యూ నుండి అంట 70 తీసివేస్తే 20 వస్తుందంట. అంటే ఇందులో ఈ 20% వాల్యూ నుండి 70 తీస్తే 20 మిగులుతుందంట. అంటే ఈ 70 20 కలిపితే 20% అవుతుంది కదా. ఈ వాల్యూ నుంచి -70 చేస్తే 20 మిగులుతుందంట. అంటే ఇట్లా 25 నుంచి ఒక సంఖ్య 100% అండి. అందులో 25% వాల్యూ నుండి -70 చేస్తే 20 వస్తుందంట. మనకి 25% ఎంత? అప్పుడు 25% ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ రిజల్ట్కి వస్తే ప్లస్ అవుతుంది. అంటే 20 + 70 అంటే 90. 25% వాల్యూ 90. 25% వాల్యూ 90 అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 90/25. 25 1 25 4 4 9 36 0. ఆన్సర్ ఎంత? 360. ఒక సంఖ్య ఎప్పుడే కానీ 100%. ఈ 100%లోని ఈ వాల్యూ నుంచి 25% వాల్యూ నుండి -70 చేసి 20 వస్తుందంట. అంతే కదా. 25 నుంచి 70 చేసి 20 వచ్చింది. అయితే మనకి 25% వాల్యూ కనుక్కోవాలి. 25% వాల్యూ కనుక్కుంటే ఎంత వచ్చింది? 90 వచ్చింది. 25 90 అంటే 100 ఎంత? 360 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒకవేళ 3 ధనాత్మక సంఖ్యలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నట్లయితే వాటి కాసాగు 2400. అప్పుడు 3 సంఖ్యల యొక్క గాసాపాను కనుగొనండి. చూడండి, 3 సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఒకటి చూడండి, ఇందులో ఆ సంఖ్యను మనం x అనుకొని 2x:3x:5x అనుకొని మళ్ళీ x వాల్యూని కనుక్కొని x వాల్యూ మళ్ళీ ఇందులో ప్రతిక్షేపించి ఇలా చేస్తే చాలా లెంతీగా అవుతుంది. అలా x అనుకోకుండా డైరెక్ట్ ఎలా చేద్దామో చూడండి. 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 2,3,5 యొక్క కాసాగు ఏంటి? 2,3,5 యొక్క కాసాగు ఏమవుతుంది? 2 × 6 6 × 30. కాసాగు అనేది 30 అవుతుంది. అదే 2:3:5 యొక్క గాసాబా ఏమవుతుంది? 1 కదా. వీటి యొక్క గాసాబా వచ్చేసి 1 అవుతుంది. అయితే మనం ఏం కనుక్కున్నాడు? 3 సంఖ్యల యొక్క గాసాబా కనుక్కున్నాడు. ఇప్పుడు కాసాగు ఈ 2 3 5 కాసాగు ఎంత? 30 వచ్చింది. అయితే గాసాబు 1 వచ్చింది. మనకేమి ఇచ్చిండు? ఆ 3 వాల్యూ యొక్క కాసాగు 2400 ఇచ్చిండు. అంటే
30 అనేది 2400. అయితే ఒకటి మనకు కావాల్సిన గాసాబనేగా, ఒకటి ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే 2400 ఇంటూ 1/30. 0 0 క్యాన్సల్, 3 1 3, 3 ఎంబులు 24, ఇక్కడ 0 కాబట్టి 0 అంటే 80. గాసాబా ఎంత? గాసాబా వచ్చేసి 80 అవుతుంది. చూడండి, మనం ఎక్స్ అనుకుంటే చాలా లెంతీగా వస్తుంది. మళ్ళీ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఇందులో ప్రతిక్షేపించి మళ్ళీ దీంట్లో ఇంటూ చేసి తర్వాత గాసాబా చేయాలి. అలా కాకుండా మనం ఇచ్చిన 235నే కాసాగు అనుకున్నాం. 235 యొక్క కాసాగు ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఆ 30 అంటే మనకి ఎంత ఇచ్చిండు? 2400 ఇచ్చిండు. 235 యొక్క గాసాబా ఏంటి? 1. 30కి 2400 అయితే 1కి ఎంత? క్యాన్సిలేషన్ చేస్తే గాసాబా వచ్చేసి 80 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయస్సుల సగటు 18 సంవత్సరాలు. ప్రస్తుతం ఏ, బి మరియు సిల సగటు వయసు 24 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత సి వయసును కనుక్కోనండి. చూడండి, 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల సగటు వయసు ఎంత? 18 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం ఏ మరియు బి సగటు వయసు వచ్చేసి సగటు వయసు ఎంత? 18 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం 18 అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది? 4 సంవత్సరాల క్రితం అన్నాడు. 4 సంవత్సరాల క్రితం 18 అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వయసులో సగటు ఎంత అవుతుంది? దీనికి +4 కదా, 22 కదా. ప్రస్తుతం ఏ అండ్ బి వయస్సుల సగటు ఏమవుతుంది? 22 సంవత్సరాలు కదా. 4 సంవత్సరాల క్రితం 18, ప్రజెంట్ ఎంత అవుతుంది? +4 యాడ్ చేస్తే 22 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏ ప్లస్ బి వయస్సుల మొత్తం ఎంత? వయస్సుల ప్రస్తుతం ఏ ప్లస్ బి వయస్సుల మొత్తం ఎంత? సగటు 22 అంటే 22 × 2 ఇద్దరు కదా, ఇద్దరు సగటు 22 అంటే 22 × 2 ఎంత అవుతుంది? 44 సంవత్సరాలు. ఏ ప్లస్ బిలది ప్రజెంట్ వయసుల మొత్తం 44 సంవత్సరాలు. అయితే ఇంకేమి ఇచ్చిండు? ఏ, బి మరియు సిల సగటు వయసు. ప్రస్తుతం ఇది ఏ, బి అండ్ సి వయస్సుల సగటు ఎంత? 24 సంవత్సరాలు. అంటే 24 సంవత్సరాలు. ప్రస్తుతం వీళ్ళ వయసుల మొత్తం ఎంత? ప్రస్తుతం ఏ, బి, సిల వయస్సుల మొత్తం ఏమవుతుంది? 24 ఇంటూ ఏ, బీసీ ముగ్గురు కదా, ఇంటూ 3 ఎంత అవుతుంది? 72. ఇది ప్రస్తుతం ఏబీసీల వయసులో మొత్తం ఎంత? 72 సంవత్సరాలు. ఏబీల వయసులో మొత్తం ఎంత? ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఏబీల వయసులో మొత్తం వచ్చేసి 44 సంవత్సరాలు ప్రస్తుతం. ఏ, బి, సిలది ముగ్గురిది కలిసి ఎంత వస్తుంది? 72. అంటే ఇప్పుడు సిది కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ముగ్గురు వయసుల నుంచి మైనస్ ఏ ప్లస్ బి తీసేస్తే సినే కదా వచ్చేది. 72 మైనస్ 44 ఇదేమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి. ఏకి ఏ క్యాన్సల్, బికి బి క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుంది? 72 నుంచి 44 పోతే ఏమవుతుంది? 28. ఇప్పుడు ఏం మిగిలింది? సి కదా. సి యొక్క ప్రస్తుత వయసు ఎంత వచ్చింది? ప్రస్తుతం సి వయసు ఎంత? 28 సంవత్సరాలు. అయితే మనకేమన్నాడు? 4 సంవత్సరాల తరువాత అన్నాడు.
తర్వాత అంటే దీనికి 4 కలిపితే అయిపోతుంది కదా. 4 సంవత్సరాల తర్వాత సి వయస్సు ఎంత? 28 + 4 ఎంత? 32 సంవత్సరాలు. 4 సంవత్సరాలతో సి యొక్క వయసు ఎంత? 32 సంవత్సరాలు. ప్రస్తుతం 28 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక నిర్దిష్ట సంవత్సరంలో విపిన్ యొక్క సగటు నెలవారీ ఖర్చు మొదటి 4 నెలల్లో 6,250, తదుపరి 4 నెలల్లో 6,500 మరియు సంవత్సరం మిగిలిన నెలల్లో X రూపాయలు. సంవత్సరంలో మొత్తం పొదుపు 15,000 మరియు అతని నెలవారీ జీతం 9,600 అయితే X విలువ ఎంత? చూడండి, విపిన్ యొక్క సంవత్సర సంపాదన కనుక్కుందాం. సంవత్సర సంపాదన ఎంత అవుతుంది? నెలకు నెలకు ఎంత? 9,600 అంటే సంవత్సరానికి 12 నెలలు. ఈ 12 ఎలా రాసుకోవచ్చు? 10 + 2 రాసుకోవచ్చు కదా. అంటే ఇంటూ చేసి ఏమవుతుంది? 9,600 × 10 ఎంత? 96,000 ప్లస్ 9,600 × 2 ఎంత? 19,200 చేస్తే ఎంత వస్తుంది? 0 0 2 15 1 లక్ష ఎంత వస్తుంది? 1,15,200 అనేది అతని యొక్క సంవత్సర సంపాదన అవుతుంది. అయితే ఏమంటున్నాడు? తన యొక్క సగటు నెలవారీ ఖర్చు అంటున్నాడు. మొదటి 4 నెలల్లో మొదటి 4 నెలల్లో ఎంత అంటున్నాడు? 4 నెలల్లో 6,250. 4 × 6,250 అంటే ఇది ఎంత అవుతుంది? 12 డబల్ అంటే దీనికి డబల్ 12,500. 12,500 ఇంటూ ప్లస్ 12,500 25,000 అంటే మొదటి 4 నెలల్లో 25,000. తదుపరి 4 నెలల్లో ఇది ఖర్చుది. తదుపరి 4 నెలల్లో ఎంత? 4 × 6,500 అంటే 26,000 అవుతుంది. ఇది ఖర్చే. సంవత్సరం వల్ల ఫస్ట్ 4 నెలలు, తర్వాత 4 నెలలు పోయినాయి. ఇంకెన్ని నెలలు ఉంటాయి? ఇంకా 4 నెలలు. మిగిలిన 4 నెలల్లో ఎంత చేస్తున్నాడు? 4 × X అంటే 4X. ఇది ఖర్చే. ఇది ఖర్చు. అండ్ ఇంకేమంటున్నాడు? సంవత్సరంలో మొత్తం పొదుపు, సంవత్సర పొదుపు ఎంత? సంవత్సర పొదుపు వచ్చి 15,000 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు మనకు సంపాదన ఇచ్చిండు. మనకు సంపాదన రావాలి అంటే ఏమేం కావాలి? ఖర్చు ప్లస్ పొదుపు కావాలి. సంపాదన = ఖర్చు ప్లస్ పొదుపు. దీన్ని బట్టి X వాల్యూ అనుకుందాం. తన సంవత్సర సంపాదన ఎంత? 1,15,200. ఖర్చు ఎంత? ఇక్కడ 25,000, 26,000 ఎంత? 51,000. 51,000 ప్లస్ పొదుపు ఎంత? 66,000. 66,000 ప్లస్ 4X. X వాల్యూ తెలియదు కాబట్టి 4X. అయితే ఇది తీసేయండి. ఈ 4Xని ఇలానే ఉంచి 1,15,200 నుంచి 66,000 తీసేసే ఎంత వస్తుంది? 1,15,200 నుంచి 66,000 15 69 49,200 అంటే 4X = 49,200. అయితే మనకేం కావాలి? X వాల్యూ కావాలి. Xే కదా మనం కనుక్కున్నది. 4X = 49,200 అయితే X ఎంత?
49,200/4. ఇక్కడ 4 అనేది ఇంటూ చేస్తుంది, ఇక్కడ వస్తే బై అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 4 1 4, 4 1 4, 4 2 8, ఇంకొకటి మిగులుతుంది. ఒకటి మిగులుతుంది కాబట్టి 12 4 ముళ్ళ 0కి 0. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 2 3 0 0. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12,300. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 3 అయితే x³ మైనస్ 1/x³ విలువ కనుక్కోనండి. చూడండి, మనకేమి ఇచ్చిండు? x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చిండు. అయితే x³ మైనస్ 1/x³ విలువని కనుక్కోమని అంటున్నాడు. చూడండి, మనకి x³ మైనస్ 1/x³ అంటే సపోజ్ a³ మైనస్ b³ ఫార్ములా ఏంటి? a³ మైనస్ b³ ఫార్ములా వచ్చేసి a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ 3ab a మైనస్ b. ఇది a³ మైనస్ b³ ఫార్ములా. a³ మైనస్ b³ ఫార్ములా ఏంటి? a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a మైనస్ b. సేమ్ ఈ సూత్రం ప్రకారం దీన్ని రాసుకోండి. x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని క్యూబ్ చేస్తున్నాం అంతే. a మైనస్ b అంటే x³ 1/x³ అంటే ఇది a ఇది b అనుకోండి. a మైనస్ b హోల్ క్యూబ్ అంటే x మైనస్ 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ab. a అంటే x ఇంటూ 1/x, b అంటే 1/x కదా, 1/x ఆఫ్ a మైనస్ b అంటే x మైనస్ 1/x. సేమ్ అంతే కదా. అయితే చూడండి, x మైనస్ 1/x అంటే ఎంత? 3 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్కి ఎక్స్ క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది? ఇంటూ 1 ఆఫ్ x మైనస్ 1/x అంటే 3. ఎంత అవుతుంది? 3 క్యూబ్ అంటే ఎంత? 3 3 9, 9 3 27 ప్లస్ 3 1 3, 3 3 9 అంటే 36. 36 అనేది ఏంది? x³ 1 మైనస్ x³ వాల్యూ వచ్చేసి ఎంత? 36. చూడండి, a³ మైనస్ b³ ఫార్ములా ఏంటి? a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ 3ab a మైనస్ b. సేమ్ అలానే x³ మైనస్ 1/x³ ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే x మైనస్ 1/x హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ a మైనస్ b హోల్ క్యూబ్ కాబట్టి 3ab అంటే 3 ఇంటూ a అంటే x మళ్ళీ b అంటే 1/x ఆఫ్ a మైనస్ b x మైనస్ 1/x. x ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. x మైనస్ 1/x అంటే 3 ఇచ్చింది మనకు. 3 క్యూబ్ అంటే 27. ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయితే 3 ఇంటూ 1 x మైనస్ 1/x ఎంత ఇచ్చిండు? 3 ఇచ్చిండు కాబట్టి ఇంటూ 3. 27 ప్లస్ 9, 27 ప్లస్ 9 ఎంత? 36. x³ మైనస్ 1/x³ వాల్యూ ఎంత? 36.